సీనన్న గారు నాకు మొదటగా ఫోన్ చేసి, నవీన్ 2014 నుంచి 2019 వరకు వైస్ చైర్మన్గా చేసావు, పార్టీ మంచి అవకాశం ఇస్తుంది నీకు, మేమంతా వెన్నంటి ఉంటామని చెప్పి మనోస్థైర్యాన్ని నింపి ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్లో ముందుండి నడిపించిన మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధినాయకత్వానికి నన్ను వెన్నంటే ఉండి నా విజయంలో తోడ్పాటు అందించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక నిబద్ధత గల కార్యకర్తగా, అంటే ముఖ్యమంత్రి సొంత డిస్ట్రిక్ట్ అంటే అని తెలిసిన, 12 మంది ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ఉన్నాడని తెలిసిన నన్ను పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది. మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సీనన్న గారు, నవీన్ ఖచ్చితంగా గెలుస్తాం మనం, ఎందుకంటే ప్రజలు ఆ రోజు కొద్ది మిస్టేక్ చేసిన ప్రజాప్రతినిధులు మన పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయరు, మేమందరం ఉంటాం, దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడి, అంటే వాళ్ళ ఎలక్షన్లో కూడా కష్టపడడం లేదో తెలియదు కానీ నా ఎలక్షన్లో మాత్రం ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఒక్కొక్కటి అంటే ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ, కౌన్సిలర్లు కానీ ముందుండి నడిపించిన మరొకసారి మా సీనన్న గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే మీరు చూడండి, అంటే మహబూబ్ నగర్ అన్న రాకముందు ఎట్లుంటుండే, అన్న వచ్చినాక ఎట్లుండే అనడానికి నిదర్శనం ఈ ఫోటోగ్రఫీ. అంటే ఎట్లా ఉన్న రోడ్లు ఎట్లయినా ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్ ఉండగా కూడా అంత పెద్ద హాస్పిటల్ కట్టించారు, కలెక్టర్ ఆఫీస్ తెచ్చారు, మంచి సుందరమైన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడున్న అంటే ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని చేసినా, అంటే కులాల ప్రాతిపాదికన అలాగే మతాల ప్రాతిపాదికన విడిపోయి ఓట్లు వేసారు. అంటే అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి మరొకసారి ప్రజలకైతే విన్నవించుకుంటున్నా. అభివృద్ధి చేసేటోళ్ళని చూడండి, అభివృద్ధి చేసేటోళ్ళని ఆశీర్వదించండి, కానీ కులాల ప్రాతిపాదికన విడగొట్టి, కులాల ప్రాతిపాదికన ఓట్లు వేసుకొని, అంటే మైనార్టీకి సంక్షేమానికి టీఆర్ఎస్ ఖర్చు పెట్టినంత ఖర్చు ఎవరు నాకు తెలిసి ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు, భారతదేశంలోనే మొదటి రాష్ట్రం. అంటే ఎందుకు అట్లా చిన్న చూపుగా చూసారో అర్థం కాదు. కానీ 6-7 నెలలనే వాళ్ళ అమలు కాని హామీలను, 6 అరడజన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి నిరూపించడానికి మన వేదికగా, అంటే మహబూబ్ నగర్ డిస్టిక్లో ముఖ్యమంత్రి ఉన్నాడని నాకు తెలిసి కూడా అతనికి గుర్తొచ్చేటట్టు నన్ను గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు ఎంత వ్యతిరేకత. అంటే అంత వ్యతిరేకతను ఇంత షార్ట్ టర్మ్లో మూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి, అంతేగాని కార్యకర్తలపైన, టీఆర్ఎస్ కార్యకర్తలపైన కేసులు పెట్టుడు, వేధించుడు అనేది మానుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కేసులు పెట్టుకుంటుంటే ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం గడిచిపోతున్నది. ఇంకో 4 సంవత్సరాలన్న ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు సాధ్యమైనంత సేవ చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇంతటితో ఆగిపోవద్దు. సీనన్న 10 సంవత్సరాల కాలంలో ఎంత సర్వంగ సుందరంగా దిద్దిలో మీరు ఆ రోడ్లు ఊడవడానికి కూడా మీకు సమయం సరిపోదు. ఒక్కసారి ఆలోచించుకోండి అభివృద్ధి. ఇంతకుముందు సీనన్న ఇంకొక 2-3 కాలనీలు, అంటే లోపలికి ఉన్న కాలనీలు కూడా పోయి చూస్తే సర్వంగ సుందరంగా ఉన్నాయి. ఆ కాలనీలు ఊడవడానికి కూడా మీకు ఈరోజు టైం సరిపోతలేదు. ఎందుకంటే ఇంత పెద్ద మినిస్టర్ పదవి ఉండడం సీనన్న ప్రత్యేకంగా మహబూబ్ పైన దృష్టి పెట్టి ఇంత అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టం. ఎందుకంటే అభివృద్ధి అంటే కాచే చెట్టుకే దెబ్బలన్నట్టు ప్రజలు తిరస్కరించిన మరొక్కసారి సీనన్న గారిని మహబూబ్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అంటే ముఖ్యమంత్రి గారికి సీనన్న ఎంత దగ్గర అనేది ఒక్కసారి ఆలోచించండి. ఏ కార్యక్రమాలు ఉండని కానీ, కేటీఆర్ ప్రోగ్రామ్ కానీ, హరీష్ రావు ప్రోగ్రామ్ కానీ, కేసీఆర్ సార్ ప్రోగ్రామ్ కానీ, సీనన్న లేని ప్రోగ్రామ్ నాకు తెలిసైతే తెలంగాణలో ఎక్కడ జరగలేదు. అంతటి ప్రత్యేకమైన స్థానం ఉన్న సీనన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఈరోజు పదవి విరమణ చేసిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, అంటే ఇంకా తొందరనే కౌన్సిలర్స్ కూడా పదవి విరమణ టైం ఉంది. కరోనా టైంలో కూడా ముందుండి నడిపించారు మీరందరూ.
మీ అందరూ మరొక్కసారి మంచి పదవులు అనుభవించి మరొక్కసారి ప్రజాపాలన పైన మీరు కూడా పూర్తిగా దృష్టి పెట్టి పదవులు ఉన్నా లేకున్నా మ్యాక్సిమం ఇవే రిజర్వేషన్స్ ఉండొచ్చు, మరొక్కసారి మీకు అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా పాలమూరు ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలోనే మంచిగా స్పందించారు, తర్వాత తక్కువ టైంలో కూడా ఎక్కువ అభివృద్ధి చేసారు. మరొక్కసారి వీళ్ళకి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరొక్కసారి అంటే చిన్న సూచన, అధైర్యపడకండి. ఎందుకంటే ఇక వాళ్ళు ఏదో టెంపరవరీగా భయపడిస్తున్నారని భయపడకండి. ఉద్యమాలు చేసిన తెలంగాణ పబ్లిక్ ఈ జైలు అంటే ఇప్పుడు ఎందుకో సంకోచిస్తున్నారో నాకు అర్థమవుతలేదు, కానీ ఉద్యమాలు చేసినప్పుడే ఎన్నో కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్ను కాదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న మనకు ఇవి చిన్న చిన్న కేసులే. దీనికి అధైర్యపడద్దు. ముందుండి మీరు ముందు సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, కౌన్సిల్ ఎలక్షన్ కానీ పార్టీకి వెన్నంటే ఉండి పార్టీని కష్టకాలంలో కూడా కేసీఆర్ గారికి నన్ను ఏ విధంగా అయితే పాలమూరులో గెలిపించి గిఫ్ట్ ఇచ్చారో మీరు కూడా అందరూ గెలిచి పాలమూరు ప్రజలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ వెనుక ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీరు కూడా అందరూ పార్టీకి కష్టపడి కష్టకాలంలో ఉన్న పార్టీని మహబూబ్నగర్ డిస్టిక్ లో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు, పార్టీ పెద్దలకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, మరొకసారి మాజీ మంత్రివర్యులు ఖచ్చితంగా మల్ల మంత్రివర్గంలో మంత్రిగా ఫస్ట్ పేరు నిలబడే శ్రీరంగను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున, అందరి తరఫున మరొకసారి పాదాభివందనం. వాస్తవం కాదని మా వెంకటేష్ మా సర్పంచ్ గారు మాస్టర్ అనేక ఉద్యమాలు వీడు నేను చెప్పిన విషయం వాస్తవంగా కాదా అని చూడండి. ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలు. అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంక ఎక్కువ వస్తుందని ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు మాత్రం వేయలే. ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసిన వాళ్ళని ఒక రైతు ఏం చెప్తున్నారంటే 15,000 ఇస్తాను సార్, 15,000 ఇచ్చినప్పుడు మనకి ఇంత 10,000 ఎక్కువ దానికి వేసినాం సార్ అని చెప్తాడు. మహిళలు అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తున్నారు కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అని 200 నుంచి 2,000 వేసినా అని అడిగితే 6,000 చేస్తాను బిడ్డ, 6,000 చేస్తానని చెప్పి చెప్తారు. ఇక రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవ్ అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. మీరేమో డీడీ కట్టి బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, నెల రోజులు అవుతుంది, వీళ్ళేమో 2 రోజుల్లోనే బ్యాంకులు వేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవ్ చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం పడేసరికి బ్యాంక్ అకౌంట్లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గాన్ని రైతులను అడిగినా ఇవాళ ఏ మాకు ఎవరు తెలుసు 3-4 వర్గాలు. మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చారు, మొత్తం ఎక్కువ ఇచ్చిందే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇమీడియట్ గానే అనుకున్నాను. ఈరోజు అర్థమైంది, ఒక్క డిఏ గారికి ఉద్యోగం అర్థమైంది. రైతు బంధు నాణ్యంగా పడుతుంది, రైతు బంధు వస్తుందని అర్థమైంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలుస్తారు, వాళ్ళకు అర్థమైంది. మహిళలకు అర్థమైంది, బస్సులో తిరుగుతూ కొట్లాడుకుంటుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షకాలం స్టార్ట్ అయింది, బోర్లు వెళ్ళిపోయి
10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇవాళ పక్కన అమ్మవాళ్ళే 100 ఎకరాలు ఎండిపోయింది, మహబూబ్నగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు ఒక ఎకరా ఎట్లా ఎండిపోలేదు, ఇవాళ ఎట్లా ఎండిపోయింది అని రైతులకు గుర్తొస్తలేదా? చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే కట్టబంద్ చేసినట్లు అయిపోయా, కట్టుల బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది మరి? ఎందుకు వస్తలేదు అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓటు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము జాబ్ క్యాలెండర్. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తుంటారండి, అమలు నిరాశ చేస్తున్నది చూడండి. ఏ హామీ నెరవేరింది? అన్ని హామీ నెరవేర్చిన అయిపోయినామని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలైపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలైపోయింది ఒక్కసారి ఆలోచించాలి. పాలించే భార్యని తలేసి ఏదో శాస్త్రం చెప్పినట్లయింది. ఎట్లయిపోయింది మన సంసారం అంటే? ఇలా చెప్పడం చాలా ఉన్నాయి. భరోసా లేదు, భరోసా లేదు. ఇలా పెళ్లిళ్ళు వేసుకోవద్దని చెప్పారు. నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. మా అమ్మాయిలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు. పొలం బంగారం వస్తుందని చెప్పి జనవరి ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లి పోయినా వచ్చిందారు తెలంగాణ అంటే తప్పైంది సార్, మోసపోయినా ఉంది అంటే ఎవరైనా ఆలోచన చేయాలి. ఓటేసే ముందు రైతు ఆలోచన చేయాలి. ఎవరో మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా బీఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఎక్కడ అమ్ముదాము అవసరం అంటే కొనేటోళ్ళు లేవు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల కొనేటోళ్ళు లేవు. మహబూబ్నగర్లో 300 గదాలు ఉంటే అవసరం 100 గదాలు అమ్ముకుందాం ఆరోగ్యం బాగాలని అనుకుంటే 100 గదాలు కొనేటోళ్ళు 20,000 గదాలు అన్నాడు, 10,000 పెట్టే వేడిగా ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు బయటకు తోలేటప్పుడు వాస్తవాలను చూసుకోవాలి. అనునిత్యం నీ కళ్ళ ముందు ఉండి, అనునిత్యం నీకు సేవ చేస్తుంటూ, అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా, కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, హాస్పిటల్లో పడ్డ పిల్లలు తెలియదైనా ఆపదలో ఉన్నారంటే జనాలను ఆపుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని మీరు